సో హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అయితే స్టార్ట్ చేశారు. ఈరోజు ఉదయం నుంచి వన్ వే స్టార్ట్ చేశారు. దాంతో వాహనదారులు చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి సిపి సజ్జన్ ఉన్నారు. సార్ ఏంటి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మార్నింగ్ నుంచి ఏం అబ్జర్వేషన్ చేశారు? అదే కొన్ని చోట్ల బాగానే నడుస్తుంది. చాలామంది ప్రయాణికులు కూడా వాహనదారులు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఫ్రీ మూవ్మెంట్ ఉందని చెప్పి. బట్ అక్కడక్కడ వెంకటగిరి దగ్గర రోడ్ నెంబర్ 45 దగ్గర అగ్రసేన దగ్గర కొంచెము టెరైన్ ఇష్యూ వల్ల కొంతమంది అవగాహన లోపం వల్ల, ఎందుకంటే మనము మీ ద్వారా అందరికీ చెప్తుంటే కూడా కొంతమంది ఇంకా అలవాటుకు పడలేదు. కొంతమంది ఏమో పాత అలవాటుకి పడి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పోయిన వాళ్ళు అంతా ముందు రావాలి కానీ మళ్ళీ పోయి యూటర్న్ తీసుకురావడం అది కొన్ని ఉంది. ఐ థింక్ ఒక వారంలో సెట్ అయిపోతారు. చాలా మందికి చెప్తున్న మాట ఏంటంటే పొద్దున్న నుంచి మేము కూడా చాలా మంది మాట్లాడడం ఇన్ఫర్మేషన్ లేదు సో అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు వారం 10 నుంచి చెప్తున్నప్పటికీ చాలా మందికి మరి ఇంకా ఎందుకు వెళ్ళలేదు, గ్రౌండ్ లెవెల్ వరకు ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు వెళ్ళలేదు? అంటే వాళ్ళే చదువుకోలేదు. మనము ఎందుకంటే ఇవ్వడం మన ధర్మము. మీరు కూడా బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళు చూసుకోవాలి బయట ఏం జరుగుతుందని చెప్పి. ప్రతి దగ్గర మన సైన్ బోర్డ్స్ పెట్టాను, మాధ్యమం ద్వారా చెప్పాను, మనం స్పెషల్ ఆర్టికల్స్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అన్ని చోట్ల వాట్సాప్లో అన్నీ చేశాను. కానీ బట్ వాళ్ళు చూడకపోవడం వల్ల వాళ్ళు తప్పది. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ లేదనట్లేదు. ఈ ఒక వారంలో మనం చేసినంత ప్రచారం ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకంటే ఇది హిస్టారికల్ డిసిజన్. ఎందుకంటే కొంచెం మార్పు మొత్తం మన ట్రావెల్ ప్యాటర్న్లోనే మార్పు వస్తుంది. సో ప్రజలందరూ కూడా మా ఇచ్చే అడ్వైజరీని ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పి కోరుతున్నాను. మార్నింగ్ కూడా దాదాపు 3-4 గంటల వరకు కూడా ట్రాఫిక్ లోనే చాలా వరకు ఏదైతే అగ్రసేన్ మహారాజ్ దగ్గర కూడా 3-4 గంటల వరకు కూడా వేచి చూడవలసిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితి మళ్ళీ రేపు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మాక్సిమం 20-25 మినిట్స్ మాక్సిమం. ఎక్కడ కూడా 3-4 గంటలు అనేది ట్రాఫిక్ ఆగలేదు. నేను కూడా డ్రోన్ ద్వారా చూశాను, నేను సొంతంగా తిరిగాను. 20-25 మినిట్స్ అటు ఇటు అయింది అంతే. ఎట్లా ఉండబోతుంది సార్ మళ్ళీ ఫ్యూచర్ లో ఏమన్నా? మరి సో మనతో పాటు మాట్లాడడానికి ఇంకా జాయింట్ సిపి ఉన్నారు. ఒక్క నిమిషం సార్. మార్నింగ్ నుంచి ఎలాంటి అబ్జర్వేషన్ చేశారు? సో అగ్రసేన్ దగ్గర చాలా వరకు కూడా గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి, ఏం చెప్తారు? అంటే మనకి 45 నుంచి టువర్డ్స్ సైబరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల అది మెల్లగా మూవ్ అవుతుండే. మనం 4 లేన్లు ఆర్ 5 లేన్స్లో వచ్చేసి ఇక్కడ బీవీబీ దగ్గర, జర్నలిస్ట్ కాలనీ దగ్గర, అలాగే 45 దగ్గర వీళ్ళందరూ మర్జింగ్ దాంట్లో కన్ఫ్యూజన్ ఉంది. సో ఎక్కడ మేము లెఫ్ట్కి వెళ్ళాలి, ఎక్కడ మేము రైట్కి రావాలి, అలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫిలిం నగర్ సైడ్ నుంచి చెక్ పోస్ట్ వెళ్ళాల్సిన వాళ్ళు రైట్ లేన్లో వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు కూడా తెలియక ఇక్కడ లెఫ్ట్ లేన్ తీసుకొని మొత్తం 45 ఫ్లైఓవర్ కింద దాకా యూటర్న్ తీసుకొని రావడము, ఇవన్నీ వాల్యూమ్ అక్యుములేట్ అయ్యి ఇష్యూస్ అయినాయి. కొద్దిగా జనాలకి ప్యాటర్న్ అవి అని అర్థం కావడానికి కొన్ని రోజులు పడుతుంది. దాని తర్వాత ఐ థింక్ ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది. చాలా మంది కూడా నేను పొద్దు నుంచి మాట్లాడాను, ఇది మళ్ళీ కొద్ది రోజులే ఉంటుంది అని చెప్పేసి కూడా, మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి కూడా కొందరు అనుకుంటారు. సో ఎట్లా ఉండబోతుంది? అలా మేమేం చెప్పలేదు, మీరే చెప్తున్నారు. అది జనాలు అనుకుంటున్నారు మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ చేస్తారు, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. స్టార్ట్ చేసినది కాబట్టి వర్క్ కంప్లీట్ అయ్యే వరకు ఇది చేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ. రేపటి నుంచి ఎట్లా ఉండబోతుంది సార్? ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకున్నారు? ఎందుకంటే ఈ రోజు వరకు మీరు గతంలో చేసిన 2 ట్రయల్ రన్స్ కూడా వీకెండ్స్ లో చేశారు, సండే చేశారు, మామూలు వర్కింగ్ డే రోజు చేయలేదు. సో వర్కింగ్ డే రోజు చేస్తే తెలిసేదని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్న పరిస్థితి. అవును, అంటే ఇప్పుడు వర్కింగ్ డేలు అందరినీ ఇబ్బంది పెట్టి మనం ట్రయల్ అయితే చేయము. స్టడీ చేయడానికి అవసరమని మనం వర్కింగ్ డేలు అందరినీ ఇబ్బంది పెట్టలేము. ఆల్రెడీ 2 రోజులు స్టడీ చేసి ఏమేమన్నది యాంటిసిపేట్ చేసి కొన్ని కరెక్షన్స్ యాక్టివిటీస్ అవి ఇప్పుడు 45లో ఉన్నాము. 45 ఒక్క లేన్ ఎక్స్టెన్షను, ఈ మీడియన్ కటింగ్, ఇక్కడ కంప్లీట్ మీడియన్ గ్రేడింగ్ ఇవన్నీ సెపరేట్ చేయడము, ఈ మూమెంట్ని మర్జ్ చేయడం, ఇవన్నీ మాకు ట్రయల్ తెలిసినదే. దానివల్ల చాలా ఈజ్ అవుట్ అయింది ఈరోజు ఇంత వాల్యూమ్ వచ్చినా కూడా. బట్ పీక్ టైంలో మనం ట్రయల్ రన్ అన్నది పెట్టుకోలేము. సో ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి చాలా పీక్ టైంలో ఇంప్లిమెంట్ చేసినాం. సో దాట్ నెక్స్ట్ కమింగ్ డేస్లో మనకి సార్ట్అవుట్ అవుతూ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్తో జనాలకి గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సైనేజెస్ ఇంపార్టెంట్గా ఇంకా పెద్దగా పెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి కొన్ని గుర్తించినాము, అవి ఇంకా కరెక్ట్ చేస్తూ పోతాం. ఎవ్రీ డే ఫీడ్బ్యాక్స్ తీసుకొని కరెక్ట్ చేస్తూ పోతాం. అగ్రసేన్ దగ్గర, వెంకటగిరి దగ్గర ఈరోజు చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి, గంటలు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఆఫీసుకి వెళ్ళే వారు కూడా చాలా వరకు ఫ్రస్ట్రేట్ అయ్యారు. డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మార్నింగ్ నుంచి తిడుతున్న పరిస్థితి. సో రేపటి నుంచి మళ్ళీ జామ్ కాకుండా ఉండాలంటే ఆ 2 స్పాట్లకు సంబంధించి ఏమైనా స్పెషల్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఈ 2 స్పాట్లు స్పెసిఫికలీ ప్రాబ్లం ఏం లేదండి. అగ్రసేన్ దగ్గర ప్రాబ్లం ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఒమేగా దగ్గర లోటస్ పాండ్ నుంచి వచ్చేవాళ్ళు, అగ్రసేన్ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళంతా అక్కడ మర్జ్ అవుతున్నారు. అక్కడ చిన్న నేరో పాయింట్ ఉంటుంది. సో అక్కడ జనాలు ఎప్పుడైతే రైట్ సైడ్ లేన్ ఎక్కువ తీసుకుంటున్నారో అప్పుడు ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతూ ఉంటుంది.
వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గర చాలా గ్రేడియంట్ ఎక్కువ ఉంది. సో దానిలో రైట్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అది కూడా కరెక్ట్ చేస్తాం. సో చూస్తున్నారు కదా, నగర సిపితో పాటు జాయింట్ సిపి కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పొద్దు నుంచి కూడా ట్రాఫిక్ జామ్ అయింది ఏదైతే అగ్రసేన్ మహారాజ్ స్టాచ్యూ దగ్గర కానీ లేకపోతే వెంకటగిరి దగ్గర కానీ చాలా వరకు జామ్ అయినా కూడా పోలీసులు మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. కొన్ని మిస్టేక్స్ సంబంధించి మేము అబ్జర్వ్ చేసాం. గతంలోనే చేసిన ట్రయల్ రన్స్ వాళ్ళు కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే మేము రెక్టిఫై చేస్తున్నాము. సో చాలా మందికి, ఎందుకంటే వాహనదారులకు ఏంటంటే పోలీసులు చెప్పేది ఈ రోజే స్టార్ట్ చేశాం కాబట్టి, సో కొత్తలో కాబట్టి కొంచెం అవగాహన ఉండదు. సో చాలా వరకు సైన్ బోర్డ్స్ పెట్టాం. సో చూస్తున్నాగా చాలా వరకు సైన్ బోర్డ్స్ పెట్టారు. ఇక్కడ పెద్ద ఫ్లెక్సీ కూడా, దానికి ఏదైతే పెద్ద సైన్ బోర్డు కూడా సంబంధించి కూడా దాంట్లో ప్రజెంటేషన్ ఇస్తున్నాం. పబ్లిక్కి చాలా వరకు చెప్పుకుంటూ వస్తున్నాం. బట్ పబ్లిక్ చాలా వరకు మీడియా ఫాలో కావట్లేదు కాబట్టి చాలా మంది పబ్లిక్కి తెలియలేదని చెప్పేసి కూడా నగర సిపి చెప్తున్న పరిస్థితి. సో ఈ రోజు స్టార్టింగ్ డే కాబట్టి కొద్ది కష్టాలు ఉంటాయి. సో పబ్లిక్కి మెల్లిగా అలవాటు చేస్తాం. సైన్ బోర్డ్స్ సంబంధించి ఇంకా మీడియాలో కానీ ఇంకా విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈ రోజు గమనించిన ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ రేపు రాకుండా కూడా ఏదైతే అగ్రసేన్ మహారాజ్ కానీ లేకపోతే ఇంకా కొన్ని ఏదైతే రోడ్ నెంబర్ 45 దగ్గర కొన్ని మిస్టేక్స్ వాళ్ళు గమనించారు. సో ఆ మిస్టేక్స్ అన్ని కూడా దగ్గరుండి నగర సిపితో పాటు హైయర్ అఫీషియల్స్, ట్రాఫిక్ సంబంధించిన హైయర్ అఫీషియల్స్ కూడా సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో కంటిన్యూగా ఉంటుంది. ప్రజలు ఎవరు అపోహపడద్దు, మళ్ళీ ఇదేదో కొద్ది రోజులు ఉండి మళ్ళీ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే వరకు ఈ వన్ వే అనేది అయితే కంటిన్యూగా నడుస్తుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సో వన్ వేకి అందరూ సిద్ధంగా ఉండండి. ఏదైతే ట్రయల్ రన్లో ఏదైతే 2 ట్రయల్ రన్లు వీకెండ్లో చేశారు కాబట్టి కొద్దిగా అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేకనే వీకెండ్స్లో ట్రయల్ రన్ చేశాం. సో వీకెండ్లో ట్రయల్ రన్ చేసిన తర్వాతనే చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసాయి. సో ఒక్కొక్క ప్రాబ్లం కొద్దిగా మేము సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తాం. సో ఇదైతే కంటిన్యూగా ఉంటుంది. సో ప్రజలందరూ సైన్ బోర్డులు చూసుకుంటూ అలవాట్ల పొరపాటుగా రోజువారీగా వాళ్ళు వెళ్తున్నారు. సో కొద్ది రోజులు కొన్ని కష్టాలు తప్పవు, తర్వాత మాత్రం ఖచ్చితంగా అందరికీ అలవాటు అయిపోతుందని చెప్పేసి నగర పోలీస్ కమిషనర్తో పాటు ట్రాఫిక్ అడిషనల్ సిపి కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో సురేష్, RTV కోసం, KBR పార్క్ నుంచి.